నాయుడుపేటలో స్కూల్ బస్సుల భద్రతపై అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నాయుడుపేట ఎమ్మెల్సీఎం ప్రాంగణంలో డీఎస్పీ జి చెంచుబాబు ఆధ్వర్యంలో పోలీస్ శాఖ ఆర్టీఓ అనిల్ కుమార్ మరియు సంయుక్తంగా నిర్వహించారు. నాయుడుపేట, చెట్టమూరు, ఓజిలి మండలాలకు చెందిన పాఠశాల యాజమాన్య ప్రతినిధులు, బస్సు డ్రైవర్లు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ విద్యార్థుల ప్రాణ భద్రతకు డ్రైవర్లు, స్కూల్ యాజమాన్యం మరియు తల్లిదండ్రులు అందరూ సమాన బాధ్యత వహించాలన్నారు. ఇక అనుభవం లేని డ్రైవర్లను నియమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పాఠశాలలు, కళాశాలలు, ఇంజనీరింగ్ కాలేజ్ ఇలా ఉండేటువంటి బస్సులో భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయనే ఉద్దేశంతో చెక్ చేయడానికి చుల్లూరుపేట ఎంఈ అనిల్ గారి ఆధ్వర్యంలో మేము అందరం పోలీసు కలిసి దాంట్లో ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ అవుతుందా లేదా, భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి, ప్లస్ దాంట్లో సేఫ్టీ అలారమ్స్ ఎలా ఉన్నాయి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పనిచేస్తున్నాయా లేదా, ఇలాంటి వాటిని చెక్ చేయాలనే ఉద్దేశంతో అన్ని, ప్లస్ వాటి యొక్క రోడ్డు కంపాటబిలిటీ అంటే దానికి సంబంధించిన పర్మిట్లు కానీ, డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కానీ అవన్నీ చెక్ చేయాలనే ఉద్దేశంతో అన్ని బస్సులని ప్లస్ చెక్ చేయడం జరిగింది అనిల్ గారు ప్లస్ మేము. వీటితో పాటు కొంతమంది ఆ స్కూల్ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను కూడా రమ్మన్నాం. వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా అడిగాం. ఇక్కడ ప్రస్తుతానికి ఎలాంటి కంప్లైంట్స్ చెప్పలేదు. ఇది కంటిన్యూస్గా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. మేము వేరే ప్రికాషన్స్ అన్ని చెప్పడం జరిగింది. ఇది దీంతో ఎంబీ అనిల్ గారు వాళ్ళకు కూడా అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారు. మేము విద్యా సంస్థలను కూడా కోరుతున్నాం, మీరు మీ విద్యా సంస్థ ప్లస్ స్కూల్ బస్సు యొక్క సేఫ్టీతో పాటు విద్యార్థులు వాళ్ళ సేఫ్టీ, వాళ్ళకి అప్పుడప్పుడు మాక్ డ్రిల్స్ లాంటివి కండక్ట్ చేయడం, పిల్లలు కూడా నేర్పించడం, ఎమర్జెన్సీ టైంలో ఎలా రెస్పాండ్ అవ్వాలనేది వాళ్ళు కూడా జరిపించాలని చూసాం. డ్రైవర్ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండేటట్టు, మారేటట్టయితే కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాడిని పెట్టేటట్టు, దానికి రెస్పాన్సిబిలిటీ స్కూల్ మేనేజ్మెంట్ లేదా కాలేజ్ మేనేజ్మెంట్ తీసుకోవాలి. దానికి పర్మిట్స్ అవన్నీ పర్మనెంట్గా ఉంటాయి. కానీ డ్రైవర్ ఎప్పుడైనా మారేటప్పుడు లైసెన్స్ లేని వాళ్ళని పెట్టడం కానీ జరిగితే కళాశాల యాజమాన్యం మీద చర్యలు తీసుకోవడం జరిగింది తప్పనిసరి. అంటే పట్టుకోవాలి, బెల్ట్ లెవెల్లో ఉండాలి. అర్థమైందా సార్? ఈ విధంగా మనము ఫిట్ చేసి పట్టుకోవాలి. మనము లోపలికి పంపించాలి.